Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. డాటా సెంటర్, అదాని డేటా సెంటర్ అనేటువంటి దాని మీద ఈనాడు వారి యొక్క పచ్చ అబద్ధం ఒకటి రాయటం జరిగింది. అదేంటంటే చంద్రబాబు గారి హయాంలో 20 ఏళ్లలో అదాని డేటా సెంటర్ కోసమని 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు అని చెప్పని ఒప్పందం చేసుకున్నారని, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క ప్రభుత్వ తీరుతెన్నులు చూసి ఆ మొత్తాన్ని కూడా 21,844 కోట్లకు తగ్గించుకున్నారు అని ఈనాడు వారి యొక్క బాధాతప్త హృదయం, వారి యొక్క పచ్చ అబద్ధం ఒకటి. అసలు నిజానికి ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతన అధికారంలోకి వచ్చాము, 20 ఏళ్ల పాటు కాదు, 5 సంవత్సరాలలో మీరు ఎంత పెట్టుబడి పెడతారు అని అడగటం జరిగింది. ఎందుకు అంటే 20 ఏళ్ళు అనేది సుదీర్ఘమైనటువంటి సమయము, అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాలు కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు 5 సంవత్సరాలలో ఎంత పెట్టుబడి డేటా సెంటర్లో పెడతారు, దానికి సంబంధించిన డిపిఆర్ ఇవ్వండి అని అడగటం జరిగింది. దానికి వారు 5 సంవత్సరాలలో 21,844 కోట్లు పెట్టుబడులు పెడతాము అని చెప్పారని వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో అభివృద్ధి స్టార్ట్ చేశారు. అయితే దీని ప్రకారం మనం చూస్తే 20 ఏళ్లలో 70,000 కోట్లు పెట్టుబడి అని చెప్పని చంద్రబాబు గారితో ఒప్పందం చేసుకున్నటువంటి అదాని డేటా సెంటర్ జగన్ గారి ప్రభుత్వం అడిగిన తర్వాత 5 సంవత్సరాల్లో 21,844 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాము అని డిపిఆర్ ఇచ్చి, అంటే మనం కనుక చంద్రబాబు గారు చేసుకున్న ఒప్పందం ప్రకారము 20 ఏళ్ల కనుక చూస్తే అటు ఇటుగా 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి వాళ్ళు అదాని డేటా సెంటర్ పెట్టాల్సి ఉంటుంది. ఏదైతే చంద్రబాబు గారి 70,000 కోట్లకి 20 ఏళ్లకి అనుకున్న దానికన్నా ఎక్కువ పెట్టుబడి జగన్ గారి ప్రభుత్వంలో తీసుకురావటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పోర్టులు, సిమెంటు, ఈ అభివృద్ధి కోసం కూడా మేము ఆల్మోస్ట్ ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాము, దీన్ని ఇంకా రెట్టింపు సామర్థ్యం కూడా చేస్తాము అని చెప్పనని కరణ్ అదానీ గారు ప్రకటించడం కూడా మనం చూసాం. అంతేకాకుండా ఇవాళ ఈ డేటా సెంటరు, గ్రీన్ ఎనర్జీతో పాటు మిగతా చాలా అదర్ రంగాలలో కూడా 43,664 కోట్ల రూపాయలని పెట్టుబడులు మేము పెడతాము అని చెప్పని అదాని వాళ్ళు గ్రూప్ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఆశ్చర్యకరము, లేకపోతే ఈ పచ్చ అబద్ధాలు పచ్చపత్రికలు ఎట్లా రాస్తాయంటే, నిన్ననే చెప్పారు ఒకరోజు వారు ఈనాడులో వాళ్ళ యొక్క శోకము, ఈర్ష్య ఏమనంటే అదానికి పోర్టులన్నీ దారాదత్తం చేస్తున్నారు, 70,000 కోట్ల రూపాయల గంగవరం పోర్టు 600 కోట్లకే అమ్మేశారు అని మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు, తర్వాత దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు వీరందరూ చెప్తారు, వాళ్ళందరూ రాస్తూ నిన్న చివరికి ఆ పిసిసి ప్రెసిడెంట్ కింద వచ్చిన షర్మిల్ గారి చేత కూడా చెప్పించారు. అంటే వీరికి అదానీ గారి మీద కోపము, లేకపోతే అదానీ గారి మీద ప్రేమ కాదు, ఈ రాష్ట్రం మీద ఈర్ష్య, ఈ రాష్ట్రం మీద ద్వేషం, ఈ యొక్క జగన్ గారి ప్రభుత్వం మీద వారికి ఉన్నటువంటి అసూయ, ద్వేషాలే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అదానీ గారు పెట్టుబడులు పెడితే ఒక బాధ, పెట్టకపోతే ఒక బాధ, వెళ్ళిపోతున్నారు అంటారు, మళ్ళీ ఆయనే తీసుకుని వచ్చి పెట్టాడు, ఆయనకే దోచిపెడుతున్నారు అంటారు. ఏదైనా మనం ఏం నమ్మాలి అని అనుకుంటే ఈ పచ్చ పత్రికల్ని నమ్మకపోవటమే మంచిది. ఎందుకంటే ఈ యొక్క పచ్చ అబద్ధాల్ని మనం నమ్ముతున్నంత కాలము వీరు ఇట్లాగే రాస్తూ ఉంటారు.